ఈరోజు దేవుని యొక్క వాగ్దానములను మనము విందాము. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనము. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనము. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడాయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైయుండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనము. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. 138వ కీర్తన 7వ వచనము. నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసెదను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 27వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనము నుండి 21వ వచనం వరకు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనము. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. 66వ కీర్తన 20వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ
వచనము. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. 118వ కీర్తన 6వ వచనము. నేను మీకు క్షేమము కలుగ చేసెదను. లేవియాకాండం 26వ అధ్యాయం 6వ వచనము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. 94వ కీర్తన 19వ వచనము. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. 27వ కీర్తన 10వ వచనము. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 39వ వచనము. తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. 145వ కీర్తన 18వ వచనము. నీ దేవుడనైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. 121వ కీర్తన 3వ వచనము. నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆదికాండం 21వ అధ్యాయం 22వ వచనము. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనము. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును,
అది చింత నొందదు, కాపు మానదు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనము. వారి కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరుగగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. నహూము గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనము. నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనము. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనము. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనము. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనము. నేను నిన్ను ఆశీర్వదించెదను. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనము. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనము. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. 121వ కీర్తన 8వ వచనము. నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనము. నేను మీ పక్షమున ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. 37వ కీర్తన 4వ వచనము. నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనము. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనము. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనము.
భయపడకుము, నీవు చెప్పిన మాటలు వినబడినవి, నీతో చెప్పు మాటలు తెలుసుకొనుము. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుచునుగాక. 20వ కీర్తన 4వ వచనము. మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనము. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనము. నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనము. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. 128వ కీర్తన 5వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమియూ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనము. నీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనము. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. 138వ కీర్తన 8వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనము. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును
రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనము. బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరును లేరు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనము. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. 91వ కీర్తన 11వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసెదను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు మెత్తగానున్న స్థలములను సరాలము చేసెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. 50వ కీర్తన 15వ వచనము. ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. 84వ కీర్తన 11వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనము. నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. దినవృత్తాంతముల 1వ గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనము. నేను నీకు ఆరోగ్యము కలుగ చేసెదను. యిర్మీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనము. సింహపు పిల్లలు లేమిగలవై
ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. 34వ కీర్తన 10వ వచనము. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనము. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనము. మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్రాణమును ధరించుకొందము. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనము. ఈ దేవుడు మనకు సదాకాలము దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. 48వ కీర్తన 14వ వచనము. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనము. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. మార్కు సువార్త 6వ అధ్యాయం 50వ వచనము. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను. ఆదికాండం 22వ అధ్యాయం 17వ వచనము. యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. దినవృత్తాంతముల 1వ గ్రంథం 28వ అధ్యాయం 10వ వచనము. నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 10వ వచనము. నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనము. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడవైన దేవుడా, మహోన్నతుడైన స్వామి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారని వాడవైన దేవుడా,
మీ వాగ్దానములన్నిటిని బట్టి మీకు వందనాలు. మా రక్షణకు కారణభూతుడవైన మహాపరిశుద్ధుడవైన యేసయ్యా, మీరు చేసిన మేలులన్నిటిని బట్టి వందనాలు. మీ వాగ్దానములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు నాయన, శక్తిమంతుడైన దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుమని, ప్రతి బిడ్డను దీవెనకు అయా కారణముగా మార్చుమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి జీవితాలలో మీ అద్భుతాలు జరిగించండి, మీ ఆశ్చర్యమైన కార్యాలు చెయ్యండి, మీ బలమైన కార్యాలు చెయ్యండి, మీ ఉన్నతమైన కార్యాలు చెయ్యండి ప్రభువా. మీకు మహిమ కలుగునుగాక. తండ్రి, ప్రతి బిడ్డను మీరు దీవెనకరంగా మార్చి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్.